అందరికీ నమస్కారమండి. 2 రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు సంకల్ప యాత్ర అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసే ముందు మీడియానంతటిని పిలిచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అనేది వివరంగా చెప్పడానికి ట్రై చేశారు. అయితే దానికి ముఖ్య అతిథిగా శివాజీ గారిని పిలిచారు. అందులో కనీసం 4, 5 సార్లు ఇది సంకల్ప యాత్ర, చంద్రబాబు గారు మీద అభిమానంతో చేస్తున్న ఇది రాజకీయ యాత్ర కాదు అని 4, 5 సార్లు చెప్పడం జరిగింది. సో, అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రాజకీయ యాత్రే. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. దీని వెనకాల వ్యూహం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారి మీద నిజంగానే ప్రేమతో చేసుంటే చంద్రబాబు గారు జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే చేయొచ్చు. లేదా 6 నెలల తర్వాతైనా చేయొచ్చు. కానీ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే, దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే అది 2, 3 నెలల్లో మన హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లు జరుగుతున్నాయి. సో, హైదరాబాద్‌లో అంతా మోర్ దాన్ 50% ఆంధ్ర వాళ్ళే సెటిలర్స్ ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు సంకల్ప యాత్ర స్టార్ట్ చేయడం వల్ల టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్‌గా కాంగ్రెస్‌కి ఆల్రెడీ ముందు నుంచే మద్దతు ఇస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడు కూడా అలాగే మద్దతు ఇవ్వాలనే ఒక ఉద్దేశం దీని వెనకాల ఉన్నట్టు కనిపిస్తుంది. లేదంటే కరెక్ట్‌గా ఇప్పుడే ఎందుకు చేయాలి? ఇంకొక 6 నెలల తర్వాతైనా చేయొచ్చు. లేదా వచ్చిన వెంటనే చేసుండొచ్చు గదా! సో, దీని వెనకాల ఏ రాజకీయమో ఉద్దేశం లేకపోతే ఆయన అన్ని సార్లు చెప్పాల్సిన అవసరం గూడా లేదు మీటింగ్‌లో. సో, దీని వెనకాల ఖచ్చితంగా వ్యూహం ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైన రాజకీయ నాయకుడు. అటు చిరంజీవి గారిని, ఇటు చంద్రబాబు గారిని మంచిగా ఉంటూనే బాగా వాడుకుంటున్నారు. ఇద్దరికీ విలువిస్తూనే వాళ్ళ తాలూకా సానుభూతి పరులని, వాళ్ళ అభిమానుల్ని గానీ, కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇది సంకల్ప యాత్ర కాదు, రాజకీయ యాత్ర అని చాలామంది ప్రజల్లో విశ్లేషకుల మాట గూడా. లేదు అంటే ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏముంది? ఇది టీడీపీ శ్రేణులు, టీడీపీ సానుభూతి పరులు వేరే పార్టీ వైపు మొగ్గు చూపకుండా కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగమే ఇది. ఈ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని అందరి అభిప్రాయం.